ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఎం చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలంటూ విశాఖపట్నం వెంకటపాలెం హనుమాన్ ఆలయంలో జనసేన కార్పొరేటర్లతో పాటు జిల్లా నుంచి అనేక మంది ఇన్ఛార్జీలు కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేకమైన పూజలు చేశారు. ఒక ఉదయం 9 గంటల నుంచి కూడా ఇక్కడ హనుమాన్ స్టాచ్యూకి అయితే పూజలు చేస్తున్నారు. స్వామివారికి అభిషేకం చేశారు. అలాగే కొబ్బరికాయలు దాదాపు 1116 కొబ్బరికాయలు అయితే ఇక్కడ స్వామివారికి కొట్టారు. మహిళా నాయకులందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. స్వామివారికి పళ్ళు అలాగే స్వీట్లు ఇవన్నీ కూడా సమర్పించారు. ఇక్కడ అర్చకులతో ప్రత్యేకంగా పూజలు చేయించారు. ఎంత కాకుండా స్వామివారికి ఇక్కడ నుంచి అధికారులకు సంబంధించి తొందరగా హాస్పిటల్లో ఉన్నటువంటి మార్క్ శంకర్ కోలుకోవాలంటూ గంటల తరబడి పూజలు అయితే చేశారు. మనతో పాటు సంబంధించినటువంటి జనసేన నాయకులందరూ కూడా ఉన్నారు. స్వామివారికి ఆర్తిచ్చిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. దాదాపు గంట సేపటి నుంచి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అలాగే కొణిదెల వంశానికి సంబంధించినటువంటి మెగాస్టార్ అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ఆయురారోగ్యంగా కుటుంబం అంతా కూడా ఉండాలని కోరుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు స్వామివారికి హారతి కూడా ఇస్తున్నారు పూజారులు. పెద్ద ఎత్తున చుట్టుపక్కల ఉన్నటువంటి కార్యక్రమాలందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరుకున్న పరిస్థితి. మనతో పాటు జనసేనకు సంబంధించిన నాయకులందరూ కూడా సార్ ఏం చెప్తారు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొణిదెల కుటుంబానికి మంచి జరగాలంటూ కూడా కోరుకున్న పరిస్థితి ఉంది. మీరు ఎలా చూస్తారు? ఇది రాష్ట్రం కాదండి, దేశం కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ ధర్మ రక్షకుడిగా వచ్చిన తర్వాత మొత్తం హిందువులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నారు. సడన్గా వాళ్ళ అబ్బాయి నిన్న ప్రమాదంలో చిక్కుకుంటే అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారంటే అరకులో ఉన్నారు. అరకులో ఈ గతంలో 2 ఎమ్మెల్యేలని అక్కడ చంపేసింది, మాజీ ఎమ్మెల్యేని అప్పుడు ఒక ఎమ్మెల్యేని చంపేసిన ప్లేస్లో, అంటే అత్యంత నక్సల్ ప్రభావితమైన ప్లేసు. అక్కడికి వెళ్తే సేఫ్టీ కాదని చెప్పి పోలీసులు చెప్పినప్పటికీ నివారించినప్పటికీ ఆయన వెళ్ళడమే కాకుండా ఆ రాత్రి అక్కడే బస్ చేశారు. చేసి నెక్స్ట్ ఉన్నది అన్ని మన ఆదివాసీలతోటి మమేకం అయిపోయి మధ్యలో ఎవరిని లేకుండా ఆయన ఒక్కడే వెళ్ళి ఆదివాసీలతో కూర్చొని మాట్లాడడం అది నార్మల్గా ఎవరు చేయలేదు. ఆదివాసీలందరూ ఇప్పటి వరకు మా గూడాలకి ఎవరు కూడా రాలేదు, ఈయన దేవుడు, మా గూడానికి వచ్చిన దేవుడు అని చెప్పి ఆదివాసీలందరూ దేవుడిగా పూజించే పరిస్థితి వచ్చింది అక్కడ. అటువంటి సమయంలో 2వ రోజు ఉదయం ఇక్కడ మార్క్ శంకర్ పవనోవిచ్కి యాక్సిడెంట్ జరిగింది. ఎలా ఉందో తెలియదు, యాక్సిడెంట్ జరిగిందని మాత్రం వర్తమానం వచ్చింది. వచ్చేసరికి ఆయన చాలా కంగారు పడ్డారు. బట్ అట్ ద సేమ్ టైం నిలదొక్కుని మనం చెప్పిన కార్యక్రమాలు ఇక్కడ కంప్లీట్ చేసే ఇక్కడి నుంచి దిగుదాం, రాకపోతే వద్దని చెప్పేసి ఆ తర్వాత ఆ కురిడి గ్రామం వెళ్ళి అక్కడ దాదాపు ఒక 2 గంటల సేపు ప్రజల సమస్యలు తెలుసుకొని ఈయన సమస్యను పక్కన పెట్టేసి నా సమస్య దేవుడు చూసుకుంటాడని చెప్పి ప్రజల సమస్యలు తీసుకొని ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి అక్కడ శుంకరమెట్ట దగ్గర అక్కడ వుడెన్ బ్రిడ్జ్ ఒకటి శంకుస్థాపన చేసి ఆ తర్వాత విశాఖపట్నం రావడం జరిగింది. అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి సింగపూర్ వెళ్ళారు. ముఖ్యంగా ఏంటంటే ఆయన కుటుంబానికి ఒక ఆపద వచ్చిందంటే యావత్ దేశం యావత్ హిందూ ప్రపంచం అంతా మాకు ఆపద వచ్చిందన్న ఫీలింగ్ వచ్చింది అందరికీ కూడా. అలాగే భారతదేశంలో కాదు విదేశాలు చాలా దేశాల నుంచి ఆయన ఆరోగ్యం ఎలాగుందని తెలుసుకోవడం కానీ ఇవన్నీ చేసింది. అలాగే భారత ప్రధాని స్వయంగా ఫోన్ చేసి ఎలాగున్నారో కనుక్కోవడమే కాకుండా సింగపూర్ ఫోన్ చేసి సింగపూర్ ప్రధానమంత్రితోటి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పడం. అలాగే దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ మాజీ ముఖ్యమంత్రులు కానీ గవర్నర్లు కానీ అందరూ కూడా ప్రత్యేకించి అడగడం అనేది ఒక రకంగా చెప్తే ఏమంటే అది గత జన్మ అంటే పవన్ కళ్యాణ్ గారికి పూర్వజన్మ సుకృతం అనేది ఉంది. అటువంటిది ఇతను ధర్మం గురించి పనిచేస్తున్నారు కాబట్టి నిజంగా ధర్మాన్ని కాపాడడం గురించి అని చెప్పి ఒక రక్షకుడు వచ్చాడు. ఆయన కుటుంబాన్ని కాపాడే కార్యక్రమం భగవంతుడు తీసుకున్నాడని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రజా సమస్యలే ప్రాముఖ్యత ఇచ్చారు. వాళ్ళ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నా సరే నిన్న గూడు అన్నీ కూడా తిరిగిన పరిస్థితి. ఇలాంటి నాయకుడు బాగుండాలని చెప్పి వాళ్ళ పిల్లలు బాగుండాలని చెప్పి అనేక పూజలే కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు కూడా చోడవరం నియోజకవర్గం ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది, ఎలా చూస్తారు? మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో రాకముందు దగ్గర నుంచి కూడా ఒక సేవ అనేది లేదా సమాజానికి ఏదో చేయాలనో తపన, సమాజాన్ని ముందు తీసుకువెళ్ళాలి, ముఖ్యంగా అణగారిన ప్రజలు ముందు తీసుకువెళ్ళాలి ఆ తపనతో ఆ జ్వలించే మనిషి. ఆయన సినిమా యాక్టర్గా ఉన్న దగ్గర నుంచి ఈవేళ కాదు, గత 3 దశాబ్దాల నుంచి కూడా ఆయన చదువుకున్న చదువును చిన్న చదువైనా కూడా జ్ఞానాన్ని సంపాదించుకుని ఈ సమాజం పైన అవగాహన పెంచిన వ్యక్తి. మరి ఆ క్రమంలో ఈరోజు పార్టీ పెట్టకముందు నుంచి సమాజ సేవలు ఉన్నారు, పార్టీ పెట్టాక మరింత మమ్మకంగా ప్రజలతో ఉన్నారు. ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన జరిగినా కూడా యాక్సిడెంట్ సింగపూర్లో విదేశాల్లో జరిగినా వెంటనే వెళ్ళిపోకుండా తన ప్రోగ్రామ్స్ని కంప్లీట్ చేసుకుని ఏదైతే మాట ఇచ్చారో గిరిజనులకి వారితో ఒకసారి కలిసి కష్టకాలు తెలుసుకుని కొన్ని సమస్యలు పరిష్కరించి
వారు మళ్ళీ తన సొంత డబ్బును ఒక 5 లక్షల రూపాయలు మళ్ళీ కురిడి గ్రామానికి ఇచ్చి ఇవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే సమకాలీన రాజకీయాల్లో సేవకుడు నాయకుడిగా ఉంటే, ఒక నిజాయితీపడు నాయకుడిగా ఉంటే, ఒక కమిట్మెంట్ లేదా దేశం మీద, ప్రాంతం మీద, ప్రజల మీద, సమాజం మీద అవగాహనతో పాటు దేశాభిమానం ఉన్న మనుషులు నాయకత్వంలో ఉంటే ఎలా ఉంటారో ఇవాళ పవన్ గారు ఉదాహరణ నిలుస్తారు. ఇది వాళ్ళ అబ్బాయి ఖచ్చితంగా కోరుకుంటారు. మా ప్రార్థనలు, మా విషెస్, మా ఆశీస్సులు అన్నీ వారికి, వారి కుటుంబానికి ఎప్పుడు ఉంటాయి. మా చోడవరం కళ్యాణ్ పోతురాజు బాబు దయతో ఖచ్చితంగా ఈ బాబు రికవర్ అవుతారు. కళ్యాణ్ గారి కుటుంబం అంతా కూడా పూర్తిస్థాయి ఆరోగ్యంతో, పూర్తిస్థాయి కీర్తితో ముందుకు వెళ్తారు. For more videos like this, subscribe Big TV channel.